2025 ఉందో ఎన్నో ఆశలు తీర్చింది, మనకి ఎన్నో ఆకాంక్షలు నెరవేర్చింది. ఎన్నిటికో మనం పునాది వేసుకున్నాం. 2026 మరెన్నో మంచి జరగాలనేసి ఎన్నో కార్యక్రమాల సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి అనే రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక సుపరిపాలన ఇస్తా గత 18 నెలలుగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీకే తెలుసు ఎలాంటి రాక్షస పాలనలో గతంలో ఉన్నామో. ఒక జియో ఇస్తే కూడా, ఎందుకంటే పత్రికా సోదరులకు బాగా తెలుసు ఆ జియో ఇచ్చారో లేదో తెలియని పరిస్థితులు అప్పుడు. ఈ రోజున ఏదన్నా కూడా ఓపెన్ డొమైన్లో ఉండి ప్రతి ఒక్క క్యాబినెట్ అంశం కూడా వచ్చి పత్రికా సోదరులతో కూడా చర్చించి అన్నీ కూడా చెప్పేది, అంటే దమ్ముగా చెప్పే ప్రభుత్వం మాది. ఈరోజు దాదాపుగా 24 అంశాలతో క్యాబినెట్లో మేము ఎన్నో ఆమోదం పొందడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 5, ఎంఏయుడిలో 7, అలాగే సోషల్ వెల్ఫేర్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ ప్లాంట్ కానీ, అలాగే ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖలో పేదలకి ఏదైతే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కల్పించే విధంగా 41 కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయటం కానీ, మరి అలాగే సిఆర్డిఏలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతికి నూతనంగా భూమి ఇవ్వటం కానీ, అలాగే ఆర్ఎస్ఎస్ గొడవలి విశాఖపట్నంలో మంచి ఆసుపత్రి కట్టడానికి కోసం వాళ్ళకి కూడా భూమి ఇవ్వటం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే పవర్లో కూడా గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా అంటే నష్టం జరగకూడదు, వాళ్ళు కూడా అంటే ఒక బాధ్యత రావాలి అని చెప్పే లక్ష్యంతో కూడా ఒక కార్యక్రమం చేసి ముందుకెళ్తా ఉన్నారు. డిసిప్లిన్ ఉండాలి కాబట్టి స్మార్ట్ మీటర్స్ కొన్ని ముందుగా గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాలని చెప్పే లక్ష్యంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే అందరినీ చైతన్యపరచాలి, ప్రైవేటు కాకుండా గవర్నమెంట్ ఆఫీసులో డిసిప్లిన్ రావాలని చెప్పే లక్ష్యంతో ఒక కార్యక్రమం చేసడానికి విధంగా ముందుకు వెళ్ళారు. అలాగే విద్యుత్ రంగంలో జిఎస్డిపిలో 0.50 వరకు అదనపు రుణాన్ని పొందేందుకు కూడా ఆమోదం పొందడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తుంటే డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ దాని మీద సుదీర్ఘంగా మనం చర్చించడం జరిగింది. దానికి కూడా అన్ని ఫలితాలు కూడా మేము ముందు చెప్పబోతా ఉన్నాం. దాదాపుగా 17 జిల్లాల్లో మార్పుల కోసం మనం 9 ఇచ్చాము. 9 జిల్లాల్లో మార్పులు లేవు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం తప్ప మిగతా 17 నియోజకవర్గాల్లో కూడా 17 జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం అంటే పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరున్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇది మనకి ఒక నాడి అని చెప్పి, జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. దాదాపుగా 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేసాము. అంటే కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు, గూడూరులో నుండి 3 మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం. ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం, మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు. అందుకనే కోట, చిలకూరు మండలం, గూడూరు మండలం మనం నెల్లూరుకు తీసుకొస్తాను. అలాగే కింద ఉన్నటువంటి 2 మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గరాజపట్నం పోర్టు కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో, పైకి కృష్ణపట్నం పోర్టు మొత్తం కూడా అటు. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా, మంచి పరిపాలనా సౌలభ్యం ఉండే విధం ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఏదో రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను, ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు, అక్కడ మంచి
పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో 3 జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు కూడా తప్పకుండా చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది. అలాగే సామర్లకోట మండలాన్ని మనం పెద్దాపురంకి మార్చడం అంటే కలిపి అటు మండలం మార్చడం. అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు, రాజమండ్రి కూతవేటి దూరంలో ఉంటాం మేము, రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది, అది గతంలో చాలా రిప్రజెంటేటివ్ వచ్చినాయి, అవి కూడా చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా పెనుగొండ ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోవడం జరిగింది. ఆ పేరు కూడా మార్పిడి కూడా ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వస్తే అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి, అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా నిన్న అంటే చాలా చూసామని మధ్యలో దొనకొండ అటు వెళ్తుంది, ఇటు మొత్తం దర్శి నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తూ ఉన్నారు ప్రాంత ప్రజలు, వాళ్ళందరి కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అలా మార్కాపురం జిల్లా పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం. అలాగే ఏదైతే కురిచేడు, దొనకొండ 2 కూడా మీకు అద్దంకి సబ్ డివిజన్, ప్రకాశం అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి. అన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలన సౌలభ్యం ఉంది రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళటం అనేది కష్టం అవుతూ ఉంటుంది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లెట్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరు జిల్లా కలెక్టర్ దగ్గరికి పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాల్లో మండలాలు అంటే ఒక నియోజకవర్గాన్ని 2 జిల్లాలు పెట్టలేదన్నమాట. అట్లా అది అయిపోయింది. తర్వాత ఏదైతే రైల్వే కోడూరు ఉంది, ఎప్పటి నుంచి వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని, వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు. అది తిరుపతి జిల్లాలోకి తీసుకురావడం జరిగింది. రాజంపేట ఎప్పటి నుంచో ఉద్యమాల ప్రాంతం, వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మా కడపలో ఉంచండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ ఆమోదం చేసింది. అలాగే ముఖ్యంగా మదనపల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేశారు. ఏదైతే రాయచోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరం విషయం. ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా, ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టిట్యున్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోటిని హెడ్ క్వార్టర్కి పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకు వెళ్తూ ఉంటారు. ఈ మన పొంగునూరుని తీసుకెళ్ళి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక అసలు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మన రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము. కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లికి మార్చడం జరుగుతూ ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మరి ముఖ్యమైనటువంటి మార్పులు ముఖ్యంగా బనగానపల్లి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది. అలాగే అడ్డ రోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది. అలాగే రాజంపేట ఏదైతే సిద్ధవటమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము కడపతోనే ఉంటా ఉన్నాను. సో వాళ్ళని కూడా అక్కడే ఉండే విధంగా, అలాగే మడకశిర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు, అక్కడ అందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని, ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసి రేపటికి అది పూర్తవుతూ ఉంటుంది. ఎందుకంటే మేము 27/11 గజెట్ ఇచ్చాం, 27/12 అన్నీ కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది. 31 నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా 1వ తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను.
2 జిల్లాలు. అలాగే చెప్తా ఆదోనిలో కూడా చిన్న మార్పు. ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని 1, ఆదోని 2 అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాము మేము. పూర్తయినాక ప్రశ్నలు తీసుకోండి. ఇంకా ఉంది ఫినిష్ చేయాల్సి. పోలవరం, మదనపల్లి, అన్నమయ్య యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి 28 అవుతుంది. మార్కపదే తగ్గింది కదా. మదనపల్లి లేదు, అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది. అన్నమయ్య రాయచోటి విల్ బి భాగం. హెడ్ క్వార్టర్ ఇస్ మదనపల్లి. ఇట్స్ లైక్ అన్నమయ్య అట్ మదనపల్లి. యూ కెన్ రైట్ డౌన్ యాజ్ అన్నమయ్య అట్ మదనపల్లి. ఇప్పుడు మీరు అలా అంటున్నారు. ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య. మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి? రాజంపేటలో జన్మించాలి అక్కడే అంటే కాదు కదా. బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి. అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ. ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి? నిమ్మకూరులో. ఎక్కడ ఇచ్చారండి? అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. అట్లా ఉండదు. వాళ్ళకి ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకనే పెట్టారు. పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు, పక్కన ఇస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో, ఎక్కడైతే మనుషులు అందరు కూడా ఇక్కడి నుంచి అక్కడికి మార్చబడ్డారో, అక్కడ డెవలప్ చేస్తానో అక్కడ పెట్టాము. మదనపల్లి హెడ్ క్వార్టర్స్, బట్ ఇట్ ఈస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదనపల్లి. అంటే ఇప్పుడు 100% మీరు అడిగిన దాంట్లో ఉంది. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి, చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి, రాజంపేట వాళ్ళు మేము ఉండము, మేము అసేమిరాని గొడవ చేస్తున్నారు, రైల్వే కొడుకు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు. వారు అంటే ఎవరు కూడా కోరు వెళ్ళిపోతారు. అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఉదాసన జరిగింది. తప్పకుండా అభివృద్ధి చేస్తాము. రాయచోటిని ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడగలం, ఎంతసేపు మనం కలిసి జీవించగలం? చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు వచ్చింది. దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతూ ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు. వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. గతంలో చెప్పా కదా, ఇప్పుడు పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి? దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి? ఆ రోజే పొంగనూరు పెట్టుంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. ఎందుకు పెట్టలేదని అట్లా? పొంగనూరు ఇక్కడ తీసుకెళ్ళి చిత్తూరులో అది ప్రాపర్ జియోగ్రఫీగా, టోపోగ్రఫీగా కరెక్టా? కాదు కదా. ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది. రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కదా. హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకి కానీ, రాంప్రసాద్ గారికి కానీ. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాంప్రసాద్ గారికి 80% అన్యాయం చేయరు. అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది. అతను మెచ్యూర్డ్ ఈ మనిషి, అతను కూడా ఆ ప్రాంత అభివృద్ధి కావాలి, దాని దిశగానే పోతారు. కానీ ఎక్కడ కూడా రాజీనామాలు అలాంటి హేస్టీ డెసిషన్స్ ఎవరు తీసుకోరు. అది కాదండి, ఈ నిర్ణయాలు జిల్లాల పునర్విభజన, అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో, మా ఉపసంఘం దాదాపు 5-6 సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి, పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే
మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యంని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్గా ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇందులో వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 2025లో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం 2025 సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి క్యాబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దానికి పూర్తి వివరాలు మేము మీకు అందించబోతున్నాం. కానీ ఇందాక అన్నట్టు అభివృద్ధితో పాటు సంక్షేమం ఎన్నడూ లేని విధంగా 50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించగలిగాం. 1వ తారీఖే కాదు, 1వ తారీఖు ఒక సెలవు అయితే ఒక రోజు ముందే ఆ కుటుంబాలకి చేర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారో ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈరోజు వరకు 1,200 కోట్లు, అదేవిధంగా కొత్తగా 2,500 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం. సూపర్ 6 2025లో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు. ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ ఇన్వెస్ట్మెంట్లోనూ ఎక్కడ కూడా తగ్గకుండా మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు, ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనకి గూగుల్ లాంటి సంస్థ వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, ప్రపంచంలోనే అతి భారీ పెట్టుబడిగా ఈరోజు మనకు ప్రత్యేకత గుర్తింపు రావడం వలన నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి మరింత ఉపాధి కల్పించే విధంగా ఏ విధంగా మెగా డిఎస్సి చేశామో, ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్మెంట్ జరిగిందో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన, రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ 1 ప్రయారిటీగా మేము తీసుకుని, ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలుగా మనం విభజించుకుని, ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, ఈ 3 సెక్టర్స్లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు. రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి తీసుకురాగలుగుతున్నాం, కేంద్రం నుంచి మాకు అందిన సహాయం, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా కొత్త రోడ్ల నిర్మాణం కూడా ప్రతిపాదించిందో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రానికి ఎక్కువగా ఆ రోడ్ కనెక్టివిటీ ద్వారా బెనిఫిట్ అయ్యేటట్టు మనం ముందుకెళ్తున్నాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించారు. రాయలసీమలో ప్రత్యేకంగా తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేసే విధంగా, నెల్లూరులో మనకున్న పోర్ట్స్ని మనం ఉపయోగించుకుని కొత్తగా ఏర్పాటు చేయబోయే పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా 2026 సంవత్సరంలో పూర్తి చేసుకుంటే
మన రాష్ట్రానికి ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఒక పట్టుదలతోటి, ఒక అంకిత భావంతో కలిసి పనిచేద్దాం, రాష్ట్రానికి మరింత మెరుగైన పాలన అందిద్దాం అనే సందర్భం ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం మా అందరి బాధ్యత. కాబట్టి కూటమి తరఫున రాష్ట్ర ప్రజలకి కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలుపుకుంటాం. ఒక్క నిమిషం. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూటమి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ 2025 సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో విధ్వంసకరుల పాలన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి వాటిని అన్నింటినీ సరిచేస్తూ ఇవాళ సంపద సృష్టించడం కానీ, లేదా సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చడం కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి ఇవాళ క్యాబినెట్లో ప్రస్తావన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే సహచర మంత్రులు చెప్పినట్టుగా ఆర్థిక వనరులు లేమి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సమర్థవంతంగా అమలు చేయడమే, ఎటువంటి దాంట్లో రాజకీయ కోణాలు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమాన్ని చేరుస్తున్నారు. ఆ పథకాల గురించి సూపర్ 6 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదా దీపం పథకం కావచ్చు, లేదా మత్స్యకార భరోసా కావచ్చు, లేదా నేతన్న సేవ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలని ఇవాళ ప్రజల వద్దకు చేరుస్తాం. స్త్రీశక్తి, ఒక మహిళలకి ఆర్థిక స్వాతంత్రాన్ని, సాధికారణ కల్పించే దిశ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధిని కూడా ఇవాళ పరుగులు పెట్టిస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం. గతంలో గ్రామీణ ప్రాంతాలే చూస్తే 15వ ఆర్థిక సంఘం నిధుల్ని కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ దారి మళ్ళించేవాళ్ళు. ఇవాళ చూస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. వ్యవసాయ కూలీలకు పని దినాలు ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందుతున్నాయి. గ్రామాలు కూడా ఆర్థిక ప్రగతి సాగిస్తున్నాయి. రైతాంగానికి అందిస్తున్న పథకాల గురించి మీకు తెలిసిన విషయమే. ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి వారు ప్రధానంగా ప్రస్తావించారు. అమరావతిలో ఒక అద్భుత రాజధాని నిర్మాణం గురించి కానీ, లేదా పోలవరం గురించి కానీ, లేదా రైల్వే జోను, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు, ప్రధానంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ కారణంగా గతంలో విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఒకటే రోజు 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, రాజధాని ప్రాంతంలో 56,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇటీవల రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు 13,500 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా సంపదను సృష్టించాలని తీసుకొచ్చిన కారణంగా ఇవాళ మన ఉత్పత్తి కూడా, గ్రోత్ రేట్ కూడా 11% దాటింది. కానీ లక్ష్యం 15%గా పెట్టుకున్నాం, లక్ష్యం దిశగా సాగుతున్నాం. అయితే ఈ సంవత్సరంలో జరిగిన వీటిని పరిగణలోకి తీసుకుని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఎకనామిక్ విశాఖపట్నం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎకనామిక్ కారిడార్ల విషయంలో కూడా అది కొప్పర్తి కానీ, ఓరోకల్ కానీ, కృష్ణపట్నం కానీ ఈ ప్రాంతంలో వస్తున్న పెట్టుబడులు, ప్రధానంగా సెమీ కండక్టర్లు లేదా గూగుల్ డేటా సెంటర్లు, వీటి గురించి కూడా ఇవాళ మారుతున్న కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ను ఉంచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఇది
ప్రయత్నానికి కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సంపద సృష్టి కోసం రైల్వే కార్యక్రమాలు కానీ, రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా హైవేల నిర్మాణం గురించి కానీ, లేదా కొత్తగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ దాకా ఫ్యూచర్ సిటీ దాకా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కానీ, అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ నిర్మాణం కానీ, మరీ ప్రధానంగా అమరావతి చుట్టూ దాదాపు 190 కిలోమీటర్ల 38,000 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా అమరావతి సంపదను కూడా హైదరాబాద్ దాటిపోయేలా మిగతా అన్ని మెట్రో పట్టణాలతో పోటీ పడేలాగా చేస్తున్న వైనాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. గతంలో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం కానీ, లేదా దానికి ఉద్దేశించిన నిధుల్ని దారి మళ్లించడం కానీ జరుగుతుంటే, ఇవాళ ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఇవాళ అన్ని అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో పేర్ల గురించి తెలుసు, ఏదొచ్చినా కూడా సొంత పేర్లు పెట్టుకునే ఒక విపరీత మానసిక తత్వం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పథకాలకి డొక్కా సీతమ్మ గారి పేరు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు, ఎర్రాపెగడ సుబ్బారావు గారి మహనీయుల పేర్లు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ విషయాల మీద ప్రస్తావన జరిగింది. అదేవిధంగా రైతాంగానికి అది మన నాదెళ్ల మనోహర్ గారి మంత్రిశాఖలో ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, లేదా పొగాకు రైతులకు కానీ, మామిడి రైతులకు కానీ, లేదా కోకో రైతులకు కానీ, లేకపోతే ఉల్లి రైతులకు కానీ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సత్వరమే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి వారిని ఆదుకున్న విషయాన్ని కూడా రైతాంగంలో కూడా ఈ విషయం మీద చాలా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. అదేవిధంగా ఈ ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు, చిన్న చిన్న పార్కులకు ఊతమిస్తూ ఇవాళ ఈ నిరుద్యోగ యువతని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా పెద్ద ఎత్తున డిఎస్సి కానీ, లేదా పోలీస్ శాఖలో కానీ, అదేవిధంగా వైద్య శాఖలో కూడా అనేక ఈ నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసిన విషయం మనకు తెలుసు. ప్రధానంగా వైద్య రంగం మీద ఒక విప్లవాత్మక మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ డిజి హెల్త్ కేర్ కానీ, లేదా యూనివర్సల్ హెల్త్ పాలసీ కానీ, లేకపోతే సంజీవని ఇలాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అందించాలనే ప్రయత్నాల మీద కూడా ప్రధానంగా ప్రస్తావన జరిగింది. ఇవన్నీ ఇప్పటిదాకా 2025లో మనం చాలా సానుకూలంగా ఇప్పటిదాకా మంచి పాలన అందించగలిగాం, ప్రజల్లో ఆ సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాం. భవిష్యత్తు వైపు మరింత భరోసాతో వెళ్లాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మాట్లాడాం. ఇక మీకు తెలుసు, అంత హాట్ టాపిక్ ఇవాళ రాష్ట్రంలో ఏదన్నా చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రైవేటైజేషన్ అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారనే విషయం, దాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికట్టగలిగాం. రాష్ట్రంలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఒక నాణ్యమైన వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. గత విధానం కన్నా ఈసారి 110 సీట్లు అదనంగా పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా ఒక్కొక్క 6,250 పడకల ఆసుపత్రులను కూడా నిర్మించబోతున్నాం. 1,500 సీట్లు కూడా ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. సో ఈ విషయాల మీద మాట్లాడడం జరిగింది. వీటి నుంచి గతంలో ఏదైనా జరిగిన వాటిని ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని సరి చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తు దిశగా సాగిపోవాలా. 26 మరింత ఆశాజనకంగా ఉండేలాగా అందరూ కష్టించి పనిచేయాలని ఈ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్కరిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభినందన తెలియజేయడమే కాకుండా ఈ యజ్ఞంలో వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్న ఉద్యోగస్తులను కూడా వారు అభినందించారు. తర్వాత ఈ రీఆర్గనైజేషన్ విషయంలో గతంలో కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిన విషయం మీకు తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కందుకూరు ఒంగోలుకి. దాన్ని తీసుకెళ్లి 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరుని కలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరుకు గూడూరు. దాన్ని తీసుకెళ్లి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తిరుపతిలోకి కలిపారు. పుంగనూరు మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న చిత్తూరులో కలిపారు. కాబట్టి ఇటువంటి వాటినన్నీ సరిచేస్తూ అదే సమయంలో ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం పరిపాలనా సౌలభ్యాన్ని మాత్రమే దృష్టి పెట్టుకుని అదే సమయంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగిన చిన్న ఇది చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి మంత్రిత్వ వర్గానికి. కానీ ఈ రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ జరగబోతోంది కాబట్టి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ అటువంటివి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆలోచించవచ్చని ఇవాళ కేవలం మరీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన ఇవే ప్రజల నుంచి వచ్చినవి ఏవి ఉన్నాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేయడం జరిగింది.
పాయింట్స్ ఉన్నాయండి, 2 పాయింట్స్ ఉన్నాయి. గూడూరు డివిజన్ ఉంటుంది. ప్రస్తుతానికి గూడూరులో ఉన్న 3 మండలాలతో డివిజన్ ఉంటుంది. వెంకటగిరిలో ఉన్నటువంటి గత 3 సైదాపురం, రాపూరు, కలువ అయితే ఉన్నా గతంలో ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి. నెల్లూరులో 2 ఒకటి అది అట్నే ఉంటుంది. సుపరిపాలనకి నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా మా మిత్రులందరూ కూడా చెప్పారు. పెద్దలు మనోహర్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు ఈ 2025 డిసెంబర్ 31 దాకా మనం ఏ లక్ష్యంతో పనిచేసాం, రాబోయే రోజుల్లో ఎలాంటి లక్ష్యాలను ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలో కూడా చాలా చక్కగా చెప్పారు. మీరు చూశారు గత 18 నెలల్లో సూపర్ 6 పథకాలని చెప్పి అన్నీ కూడా ఈ 18 నెలల్లో సూపర్ 18 పథకాలు మేము చూపించాం. స్త్రీశక్తి అవ్వచ్చు, తల్లికి వందనం అవ్వచ్చు, అన్నదా సుఖీభ అవ్వచ్చు, దీపం 2 అవ్వచ్చు, ఇవన్నీతో పాటు మత్స్యకార భరోసా పెట్టాం, నేతల సేవలో పెట్టాం, ఆటో డ్రైవర్ల సేవలో పెట్టాం. అయ్యే కాకుండా ఏదైతే మేము గతంలో ఇమాం మౌజాంలకి గౌరవం ఇస్తానో అది కాకుండా పాస్టర్లకు ఇచ్చాం, పురోహితులకు ఇచ్చాం, జూనియర్ లాయర్లకు కూడా ఇచ్చాం. ఇదే కాకుండా పేదలకి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ నెలకి గతంలో ఏ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల్లోకి వెళ్ళేవాడు కదా. నెలకి 4 సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా మొదటి తారీఖు అవ్వచ్చు, లేకపోతే స్వచ్ఛాంధ్ర అవ్వచ్చు, ఇంకా ఇతర కార్యక్రమాలు పెట్టుకొని ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సత్వరంగా పరిష్కరించాలనే దిశగా వారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దానికోసం కూడా మీరు చూస్తూ ఉన్నారు ఆర్థికంగా చాలా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ కూడా ఒక వెల్త్ క్రియేటర్గా ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాల లక్ష్యంతో రోజుకి 20 గంటలు పనిచేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి, అలాగే మంచి సలహాలు ఇస్తున్నటువంటి గొప్ప డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. పైనుంచి మనకి మోడీ గారు ఆశీస్సులు. అందుకే ఎంతోమంది పెట్టుబడిదారులు మొన్న ఏదైతే విశాఖపట్నంలో మనకి సదస్సు జరిగిందో పార్ట్నర్షిప్ సమ్మిట్, చరిత్రలో ఏ రాష్ట్రానికి రానటువంటి విధంగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం, 11 లక్షల కోట్ల రూపాయలు 11 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, అంటే ఈ సమ్మిట్తో కలిపి గతంలో ఉన్నటువంటి పెట్టుబడులు అన్నీ కలుపుకుని దాదాపుగా 23.50 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగ అవకాశాలు మనకి వచ్చాయి. అంటే అది కేవలం ఒక నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వం కొంతకాలం ఉండబోతూ ఉంది, పటిష్టంగా ఉండబోతూ ఉంది. రాష్ట్రానికి తప్పకుండా పునర్నిర్మించాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం గట్టిగా ఉండాలనే లక్ష్యంతో ఈ పెట్టుబడిదారులు కూడా వచ్చి మనకి అంత బ్రహ్మాండంగా మనకి ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చారు. దాన్ని కూడా భయపెట్టాలనో లేకపోతే ఇంకో దోవ తీసుకెళ్ళాలని చెప్పేసి రాష్ట్రం మీద ఉన్న కోపాన్ని వాళ్ళు అక్కసి పలుకుతూ వాళ్ళు ఈ మధ్య ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎనీ సెక్టార్ తీసుకురండి, మీరు రండి మాట్లాడండి, ఏ సెక్టార్లో మీరేం చేశారు మేమేం చేశామో మేము చెప్పగలం. పవర్ సెక్టార్లో కూడా మీరు చూసుకుంటే ఏదైతే యావరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉందో దానిలో 39 పైసలు తగ్గించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇంతకుముందు ఎప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జెస్ ఉండేవి, ఈ రోజున మనం గట్టిగా ట్రూ డౌన్ ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే వాటర్ ఛార్జింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి టైంలో ఈ రోజు తరుణంలో 6 మీటర్ల వాటర్ ఉండేది కాదు. అంటే వాటర్ని కూడా రీఛార్జ్ చేసి, అంటే అన్ని రంగాల్లోనూ కూడా ప్రజలకు మంచి జరిగే విధంగా చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదన్నా ప్రపంచంలో ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దమ్ముగా చెప్పగలం. ఏదైనా చిన్న చేసేటప్పుడు చిన్న ఇబ్బందులు కొందరికి వస్తూ ఉంటాయి తప్ప దాన్ని పెద్ద రాజకీయం చేయకండి, అంతే తప్ప వేరేది ఏమీ లేదని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు నేను ధాన్యం కొనుగోలు మీకు అప్డేట్ ఇస్తాను, ఒక్క నిమిషం. అది అయిపోయినాక క్వశ్చన్స్ తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్లో కనివిని రీతిలో ఈ రోజుకి 5,59,000 మంది రైతుల దగ్గర నుంచి 34,60,144 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దీని విలువ 8,206 కోట్ల రూపాయలు. ఇది ప్రతి రైతు ఖాతాలోనూ 24 గంటల లోపే మన రైతు సోదరులందరికీ కూడా జమ చేయడం జరుగుతోంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 8 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజుకి ఖచ్చితంగా మేము అనుకున్న విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతాంగం దగ్గర నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ రైతాంగాన్ని కాపాడమే కాకుండా కనీస మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో రైతులు రావాలనే ఒక బలమైన నిర్ణయంతో క్షేత్రస్థాయిలో మా సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్న మిల్లర్లు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడ పార్లమెంట్ నియోజకవర్గ ఆధారంగా ఏర్పడే జిల్లాలు ఎన్నున్నా చెప్పినట్లా
ఎక్కడ కూడా ఒక పార్లమెంట్ ఒక దీంట్లో లేదు, మీరు చూసుకోండి. 15 జిల్లాలో లేదు అట్లా. బాపట్ల, సత్తెనపల్లి అటు ఉంది. అట్లా మీరు చెప్పండి, సూలూరుపేట ఎక్కడ ఉంది? అలా మీరు అలా ప్రతి జిల్లాలో ఏదో ఒక మార్పులు ఉన్నాయి. కావాలని కుట్రలతో కూడా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. కందుకొని తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టారు. ఇప్పుడు చెప్పారు మా మంత్రి గారు సత్యకుమార్, చాలా చక్కగా వివరించారు వారు. ఎక్కడెక్కడ ఎలా చేశారు. మండపేట 10 కిలోమీటర్లు ఉంటుంది, తీసుకెళ్ళి కోనసీమలో పెట్టారు. రకరకాలుగా చేసేటువంటి పరిస్థితి. దాన్ని కొంచెం మేము మెరుగ్గా చేయాలని చేసాం. ఎవరికి నష్టం చేయాలని కాదు, తప్పకుండా రాయచోటిని కూడా ఉన్నత స్థానం తీసుకెళ్తాం. రేపు జరగబోయే డీలిమిటేషన్ అప్పుడు అది ఎలా జరుగుతుందో అది ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుంది. అప్పుడు దాని ప్రకారంగా జరుగుతుంది తప్ప ఇదేం లేదు. దాన్ని కొద్దిగా మార్చారు. ఎలమంచలి వాళ్ళు కూడా అడిగడం జరిగింది. కొంచెం మీడియాకర్గా అడ్డ రోడ్ జంక్షన్లో కడితే అందరికీ కూడా డిస్టెన్స్ మేము ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్ దగ్గరగా ఉంటుంది, ఎవరెవరికి ఎంతమందికి మనం కేటర్ చేయగలం అనేది. అలాంటి సైంటిఫిక్గా కూడా కూర్చుని అన్ని డిసైడ్ చేసాం మేము. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడ పక్కన ఉన్నటువంటి వాటిని ఏదైతే కానూరు లేకపోతే గన్నూరు ఇట్లాంటి వాటిని కూడా తీసుకోలేదు. 70 కిలోమీటర్ల దూరంలో ఉంచారు. బికాజ్ ఆయన చెప్పినట్టు ఏంటంటే పార్లమెంట్ అనే దాన్ని తీసుకోవటం వల్ల పక్కన 1 కిలోమీటర్ కలిసినా కానీ ఆ రోజు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చేస్తుంటే బట్ మేము ఇంకా టచ్ చేయలేదు. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఉంది. గ్రేటర్ తిరుపతి సెన్సస్ తొందరలో జరగబోతుంది కాబట్టి అదే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది రాబోయే రోజుల్లో ఒక తారాస్థాయికి వెళ్ళబోతోంది. మనకి గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన ఉంది, అలానే గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన కూడా అక్కడ ఉంది. అట్లా సిటీస్ అర్బనైజేషన్ చేయాలి. ఆధునిక కూడా రేపు పొద్దున గ్రేటర్ ఆధునిక చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. అందుకని ఈరోజు 2 మండలాలు చేయడం జరిగింది. లేకపోతే ఈరోజు 3-4 మండలాలు చేద్దామన్న ప్రతిపాదన మాకు ఎన్నో వచ్చినాయి అక్కడ నుంచి. సో వీ వాంట్ డెవలప్ ద ప్లేస్ కాబట్టి ఇవన్నీ కూడా అట్లా చేసాము. This exercise has nothing to do with delimitation. Delimitation of constituencies is a different exercise altogether. ఇది కేవలం డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ బేస్డ్ ఆన్ ద రిప్రజెంటేషన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ ఆల్సో హౌ అవర్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ గివెన్ అస్ ఫీడ్బ్యాక్. అది బేస్ చేసుకుని తయారు చేసిన ఫైనల్ డ్రాఫ్ట్ ఇది బహుశా రేపో ఎల్లుండో నోటిఫికేషన్ ఫైనల్గా ఇస్తారు. దాని తర్వాత సెన్సస్ మొదలవుతుంది. 31st ఎనీ పర్టికులర్ ఇష్యూ బాపట్ల జిల్లా వస్తూ ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. వెంటనే స్పందించి దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా పర్టికులర్ ఇష్యూ ఉంటే చెప్పండి కదా, తప్పకుండా అది రిజాల్వ్ చేసే బాధ్యత మంత్రి గారిది. ఇంత పాజిటివ్గా చేసే మంత్రి గారు మనకి అదే చరిత్రలో ఎప్పుడు ఇంత ఫాస్ట్గా జరగలేదు. ప్రొక్యూర్మెంట్ పేమెంటు అది ఇప్పుడు జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఒక పాజిటివ్ వాతావరణం తప్ప ఎక్కడ కూడా. స్మార్ట్ మీటర్ నేను చెప్పాను ఇందాకలే మీకు. గవర్నమెంట్ ఆఫీసర్స్ డిసిప్లిన్ ఉండాలి. ఎవరికి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు ఈ 4 ఏసీలు కూడా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. బిల్లు లేదు కదా, ఫ్రీయే కదా అని. అలాంటి డిసిప్లిన్ రావాలని చెప్పే సిస్టంతో గౌరవ ముఖ్యమంత్రిగా చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫీసుల వరకే ముందు మనం ఇవన్నీ కూడా ఒక వాతావరణం రావాలా, వీళ్ళ గురించి మెసేజ్ పోవాలనే లక్ష్యంతో డిసిప్లిన్ తేవడం కోసం ఏర్పాటైంది. వేరేది ఇప్పుడు కొన్ని అనుమానాలు ఎస్పెషలీ ఈ పోలవరం విషయంలో గౌరవ మంత్రి గారు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. క్యాబినెట్లో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు పోలవరం అనే జిల్లా ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకున్నాను, నిర్వాసితులకి న్యాయం జరగాలి. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ వాళ్ళను ఆ ప్రాంతాల్లో వదిలేసుకుని వాళ్ళు ఈ ప్రాంతాల్లోకి వస్తున్నారో సీతాపట్నం ఇటువంటి ఏరియాస్లో వాళ్ళకి అటాచ్మెంట్ ఉండాలి. ఆ ఎమోషనల్ కాంటెక్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నాం. సో పోలవరం జిల్లా అనేది పోలవరం లేదు కానీ అయినా కానీ మీరు పెట్టారనేది ఆ వాదానికి అసలు ఎక్కడ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ ఓన్లీ టు కీప్ దట్ ఎమోషనల్ అటాచ్మెంట్, దానికోసం తీసుకున్నాం. గట్టిగా ఇస్తాడు జగన్మోహన్ ఈ తాటాకి చెప్పులకు ఎవరు బెదిరే పరిస్థితి ఉండదు. అటువంటి ఎవరు బెదర్లు కూడా తెలుసు. ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు. ఆయనకు అంత అవగాహన రాహిత్యం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఒక విధానపరమైన నిర్ణయంలో సంబంధం లేని వాళ్ళని జైలుకు పంపిస్తుందని చెప్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. అయితే దీంట్లో సమస్య ఏమొచ్చిందంటే ఆదోనికి ఒక రాజ్ కుమార్ ప్రేమ్చంద్ షా అని టెండర్ వేయడం జరిగింది. అయితే వాళ్ళు మేము 22వ తేదీ చివరి రోజు అని చెప్పినప్పుడు మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ అడిగారు.
2 ప్రీ బిడ్ మీటింగ్లో కలిసిన తర్వాత కొన్ని అనుమానాలు అడిగారు, వచ్చిన తర్వాత మళ్ళీ 22 అయినప్పుడు మళ్ళీ ఒక 10 రోజులు ఎక్స్టెన్షన్ అడగడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి మేము ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి నేషనల్ మెడికల్ కమిషన్కి ఎన్ఎంసీకి అప్లై చేసుకోవాలి. ఆ విండో ఈ యాక్చువల్గా అయితే 20-25 తేదీల్లో ఓపెన్ అవుతుంది. నెల రోజుల పాటు విండో ఉంటుంది. ఇప్పుడు 29వ తేదీ ఓపెన్ అవుతుంది, జనవరి 28 లోపల. ఈ టెండర్ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి అనుగుణంగా అప్లై చేసుకోవాల్సిన ఇది ఉంటుంది కాబట్టి సమయం లేదని చెప్పాం. దాంతో ఇంకొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు సంప్రదించిన తర్వాత ఈ ప్రశ్నలు కొద్ది సమాధానం ఇవ్వండి, మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ దీన్ని కొద్దిగా పొడిగిస్తున్నాం. ఇప్పుడైతే ఈ అగ్రిమెంటు ఆదోనికి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది, మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం. అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం. అది పరిశీలనలో ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమీ చేయలేరు. చూశారు కదా 5 సంవత్సరాల్లో ఆయన ఎటువంటి దౌర్జన్యాలు చేస్తే ఎవరు భయపడ్డారా? కాబట్టి పెట్టుబడిదారుల్లో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు అట్లంటే ప్రతి చోట అతను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా గతంలో వచ్చినప్పుడు ఈ మనం చూసాం, రివర్స్ టెండర్ అన్నాడు, ఇబ్బంది పెట్టాడు, కానీ ఎవరు వెనకాడట్లేదు కదా. మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం మీద పెట్టుబడిదారుల్లో చాలా విశ్వాసం ఉంది. ప్రధానంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ పెట్టుబడులను ఏ రకంగా ప్రోత్సాహం అందిస్తున్నారు, రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మేము చెప్పాము ఇప్పుడు 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్లు అయ్యాయి, ఎంఓయూలు అయ్యాయి అంటే అవన్నీ విశ్వాసం లేకపోతే వస్తారా? విశ్వాసం ఇబ్బంది లేదు. అయితే ఈ విషయంలో కాస్త బెదిరింపులు అది పాల్పడము ప్రజల్లో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా అనుకోవచ్చు, కానీ పెట్టుబడిదారుల్లో అటువంటి భయం ఏం లేదు. మాట్లాడుతున్నాం ఇవాళ మధ్యలో 3 రోజులు సెలవులు రావడం, ఇవాళ కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళ దీన్ని తీసుకొని ఎంతవరకు ఇవ్వచ్చు, మళ్ళీ రీటెండర్ ఎప్పటిదాకా వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఈరోజు చూస్తున్నాం. హై నెట్వర్త్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు. నేను చెప్పాను డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ షా అనే అతను వేశాడు. వేసుకోవచ్చు. హై నెట్వర్త్ కేటగిరీ ఉంది. వాళ్ళ తర్వాత కన్సార్షియంతో వస్తారు. ఏం లేదండి, అది అన్నీ ఇటువంటివన్నీ చూస్తా కూర్చుంటే మీనమేషాలు లెక్క వేస్తా అంటే నాణ్యమైన వైద్య విద్యను అందించాల్సి ఉంది, మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాల పాటు మీరు అడుగుతూ ఉండి దీంట్లో ప్రక్షాళన చేస్తూ ఉంటే మేము కూడా అభినందించే వాళ్ళం. కానీ దట్ ఈస్ మచ్ బెటర్ దెన్ రివర్స్ టెండరింగ్. డోంట్ వరీ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అది గత పాలనకి మా పాలనకి తేడా. తప్పకుండా రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్ 2వ తారీఖు 9వ తారీఖు కల్లా మేము ఇవ్వబోతా ఉన్నాం. అన్ని కూడా గత పాలకులకి ఈ పాలకులకు తేడా నేను చెప్పేది ఎన్నిసార్లు కూడా. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పేదలకు మంచి జరగాలి, ఎక్కడ కూడా మిస్టేక్తో పాటు పాస్బుక్ ఇవ్వకూడదని కొంచెం సమయం పట్టింది. రాజముద్రతో క్వాలిటీ పాస్బుక్ 2వ తారీఖు 9వ తారీఖు కల్లా ఇస్తా ఉన్నాం. ఏమైనా తప్పులు ఉంటే కూడా వెరిఫై చేసుకోమని చెప్పేసి మేము అధికారులకు తెలియజేయడం జరిగింది. గత పాలకుడు అతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో అతని ఫోటో వేసుకుని పాస్బుక్ల మీద లేకపోతే బౌండరీలో ఉన్నటువంటి గ్రానైట్ స్టోన్స్ మీద ఫోటోలు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఈరోజు మేము అన్నింటి కూడా సక్రమంగా చేసి పేదలకు మంచి చేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాం. పెట్టుబడిదారులు కూడా మీరు చెప్పారు ఇప్పుడు భయభ్రాంతి పడతా ఉన్నారని. ఎవరు కూడా భయభ్రాంతితో పడట్లేదు. 21 లక్ష మంది రైతులు ఉన్నారు. 21,87,000 మంది అందరికి కూడా ఇవ్వబోతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ప్రాస్పరస్ హెల్దీ వెల్దీ న్యూ ఇయర్.